వృషభ రాశి. వృషభ రాశి మార్చి 13, 2025 పంచాంగం మరియు రాశి ఫలితాలు. వృషభ రాశి టౌరస్ వారికి మార్చి 13, 2025న అనుసరించాల్సిన పంచాంగ వివరాలు, శుభాశుభ సమయాలు, గ్రహాల ప్రభావం మరియు రాశి ఫలితాలను పూర్తిగా వివరంగా అందిస్తున్నాం. ఈ రోజు గ్రహ చలనాలు మరియు నక్షత్రాల ప్రభావం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోండి. పంచాంగం అనేది దినచర్య గమనానికి, శుభ ముహూర్తాలు మరియు గ్రహస్థితులకు మార్గదర్శకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి మార్చి 13, 2025 నాటి పంచాంగం ఈ విధంగా ఉంది. తిథి శుక్లపక్ష చతుర్దశి రాత్రి 11:33 గంటల వరకు కొనసాగుతుంది. చతుర్దశి తిథి ముఖ్యంగా శివారాధనకు అనుకూలమైనది. ఈ తిథిలో శివుని పూజ, రుద్రాభిషేకం చేయడం శుభఫలితాలను అందిస్తుంది. శక్తి, విజయము, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు చతుర్దశి అనుకూలమైనది. రాత్రి 11:33 తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతుంది. పౌర్ణమి అనగా సంపూర్ణ చంద్రమండలం వెలుగుతో ప్రకాశిస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం, అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభఫలితాలు లభిస్తాయి. మనశ్శాంతి, ఆరోగ్యం మరియు ఆర్థిక వృద్ధికి ఇది అనుకూలమైన సమయం. నక్షత్ర పూర్వ ఫాల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. పూర్వ ఫాల్గుని నక్షత్రం సౌందర్యం, ప్రేమ మరియు కళాత్మకతను సూచిస్తుంది. ఈ నక్షత్రంలో కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కళారంగంలో, సంగీతంలో, సాహిత్యంలో రాణించే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12:30 తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం సంపద, గౌరవం మరియు స్థిరతను సూచిస్తుంది. వ్యాపార ప్రారంభాలు, వివాహ కార్యక్రమాలు, గృహప్రవేశం, విద్యారంభం మొదలైన వాటికి ఇది అనుకూలమైన సమయం. యోగా ధృతి యోగం రాత్రి 9:15 వరకు ఉంటుంది. ధృతి యోగం స్థిరత, విజయాన్ని సూచిస్తుంది. ఈ యోగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, పెట్టుబడులు చేయడం లాభసాటిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా గొప్ప విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 9:15 తర్వాత శూల యోగం ప్రారంభమవుతుంది. శూల యోగం కలత, ఒత్తిడి సూచించవచ్చు. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించకుండా ఉండటం మంచిది. శాంతియుతమైన ధ్యానం, ప్రార్థనలు చేయడం శ్రేయస్కరం. కరానా గరజ కరణం సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. గరజ కరణం శక్తి, కార్యసాధకతను సూచిస్తుంది. శక్తినిచ్చే పనులు, శారీరక శ్రమ అవసరమైన పనులు చేయడానికి అనుకూలం. సాయంత్రం 6:00 తర్వాత వణిజకరణం ప్రారంభమవుతుంది. వణిజకరణం వ్యాపార లావాదేవీలకు అనుకూలం. కొత్త ఒప్పందాలు, వ్యాపార పెట్టుబడులు విజయవంతమవుతాయి. సూర్యరాశి సూర్యుడు కుంభరాశి ఆక్వేరియస్ లో ఉన్నాడు. సూర్యుడు కుంభంలో ఉండటం స్నేహ సంబంధాలు, సామాజిక గౌరవం మరియు ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. చంద్రరాశి చంద్రుడు కన్య రాశి వర్గో లో ఉన్నాడు. కన్య రాశిలో చంద్రుడు ఉండటం విశ్లేషణాత్మక ఆలోచనలకు సహాయపడుతుంది. వ్యాపార సంబంధిత అంశాలు, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఇది అనుకూలం. అశుభ ముహూర్తాలు, ఇనౌస్పీషియస్ టైమింగ్స్ 1 రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:00 వరకు. 2 యమగండం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు. 3 గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు. 4 దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:15 వరకు. మధ్యాహ్నం 12:30 నుండి 1:15 వరకు. రాశి ఫలితాలు. రాశి ఫల్లు ఆర్థిక పరంగా, ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు అధికమవ్వే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా తేలికపాటి అనారోగ్య సూచనలు కనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం అవసరం.
వృత్తి, కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి ఆలోచించాలి. శుభ సూచనలు: శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. కనకధారా స్తోత్రం పఠించడం వల్ల శుభఫలితాలు లభిస్తాయి. శ్రీకృష్ణుని ఆరాధన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. సంపూర్ణంగా ఈ రోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబ సమస్యలను సహనంతో ఎదుర్కొంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది.